ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయ కాలంలో దేవుని మహాజ్ఞాన గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారి శిష్యులు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న సంధిస్తారండి. వాళ్ళ తోవను వెళుతున్నప్పుడు ఒక పుష్టి గుడ్డివాడు కనపడతాడు. ఏమండి, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా, వీడిని కన్నవారా అని ప్రశ్న సంధిస్తారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధానం చెప్తున్నారు. వీడు గుడ్డివాడిగా పుట్టుటకు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకు వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని చెప్తాడు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలరా, గుడ్డివాని యందు దేవుని క్రియలు ప్రత్యక్షపరచబడటం ఏమిటి? ఆలోచిస్తే ఒక గుడ్డివాణ్ణి చూసినా, ఒక మగవాణ్ణి చూసినా, 2 నేత్రములు కలిగిన మనము, చక్కగా మాట్లాడగలిగే మనము, తండ్రి, వాని కంటే నన్ను ఇంత గొప్ప స్థితిలో ఉంచావు, నీవు కలిగించిన ఈ ప్రకృతిని ఆస్వాదించి ఆనందించే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి తరించే భాగ్యం ఇచ్చావు తండ్రి, ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి అని, ఏమండి, తండ్రిని స్తుతించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఆలోచన. ఏది చూసినా ఆయన అదృశ్య లక్షణాలు. ఏమండి, ఆయన అదృశ్యుడు, కానీ కనిపించే వస్తు రూపముల్లో ఆయన మనం చూడాలి. వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. ప్రియమైన దేవుని పిల్లలరా, గుడ్డివారి గురించి, మగవారి గురించి, చెవిటివారి గురించి దేవుడు బాధపడలేదండి. కళ్ళుండి అందులైపోయిన వారి గురించి దేవుడు బాధపడుతున్నాడు. కళ్ళుండి దేవుణ్ణి కనుగొనలేక దేవుడే లేడంటున్నారు, ఉంటే కనిపించడా అంటున్నారు, ప్రశ్నిస్తున్నారు, అనుభవిస్తున్నారు సృష్టిని. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలరా, సైన్స్ ముందా, బైబిల్ ముందా అని ప్రశ్నిస్తున్నారు. సైన్స్ గొప్పది అంటున్నారు. సైన్సు ఎక్కడ నుండి పుట్టింది అసలు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మనిషి అజ్ఞానం. ఏమండి, ఉన్న దాటిని పరిశీలించటం వలన సైన్స్ పుట్టుకొచ్చింది. వృక్షాలు ఉన్నాయి కాబట్టి వృక్షశాస్త్రం వచ్చింది, జంతువులు ఉన్నాయి కాబట్టి జంతుశాస్త్రం వచ్చింది. పైకి చూశాడు, నక్షత్రాలు, పాలపుంత, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఉన్నాయి కాబట్టి, ఏమండి, శాస్త్రవేత్తలు వాటిని పరిశోధిస్తూ ఏమండి వాటిని తెలియపరుస్తున్నారు మనకి. ఉన్న వాటిని, భూమిలో ఖనిజ సంపద ఉంది, వాటిని తీస్తున్నారు బయటికి. మరి చూచి పరిశీలించి చెప్పినవాడు గొప్పవాడా, లేక వాటిని పెట్టినవాడు గొప్పవాడా? శూన్యములో భూమిని వేలాడదీశాడు. ఏమండి, మరి ఆయన గొప్పవాడా? ఎవరు అని ఆలోచనలోనికి నేత్రములు ఉన్న వేళ్ళు ఏమండి గుడ్డివారైపోయారండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరుసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగించిందంట. మనోనేత్రం ముయ్యబడిపోయింది. వాళ్ళకి ఇక తెలియదు, తెలుసుకోలేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరైనా ప్రకృతిలో ఉన్న వాటిని బట్టి చెప్పాలి తప్ప లేని వాటిని వాడు సృష్టించలేడండి. పదార్థాన్ని సృష్టించలేడు. పదార్థం దేవుడు సృష్టించాడు. మరి కళ్ళుండి అందులైపోయిన వీరు నల్లట్ట పుస్తకం అంటున్నారు. ఏమండి, ఈ నల్లట్ట పుస్తకములో దాగి ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. మనిషి ఎక్కడ నుండి వచ్చాడో, ఈ భూమి ఎలా తిరుగుతుందో, ఈ గ్రహాలు ఎలా వచ్చాయో, సూర్యుడు ఎందుకు వెలుగుతున్నాడో, చంద్రుడు ఎందుకు కావాల్సి వచ్చాడో, ఏమండి, సముద్రంలో అలలు ఎందుకు పొంగుతున్నాయో, ఏమండి, భూమి ఎందుకు ఫలిస్తుందో, గాలిలో ఆక్సిజన్ ఎవరు పెట్టారో, కార్బన్ డైఆక్సైడ్ ఎవరు పెట్టారు, నీటిని ఎవరు పెట్టారు, భూమిని ఎందుకు ఫలిస్తుందో, ఈ భూమి చుట్టూ ఓజోను పొర ఎవరు వేశారు, ఈ భూమిని మానవ నివాస యోగ్యమైన భూగోళంగా ఎవరు సృష్టించారు, భూమి కొరకు చంద్రుడు, భూమి కొరకు సూర్యుడు ఎవరు నియమించారో క్రమము తప్పకుండా ఇవి ఎలా వస్తున్నాయన్న సంగతి, ఏమండి, కళ్ళుండి అందులైన వారికి తెలియటం లేదండి. బాధాకరమైన విషయం. గుడ్డివారి గురించి, కుంటివారి గురించి, మగవారి గురించి దేవుడు బాధపడలేదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, కంటిని కనుగొన్నవాడు,
కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవులు నిర్మించిన వాడు వినకుండానా? నువ్వు మాట్లాడుతున్న మాటలు, నువ్వు చేస్తున్న పనులు ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేత్రములు కలిగిన మనము నేత్రములు లేని వారిని చూసి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుడు అవయవములో ప్రతి దానిని దాని పని నిమిత్తం కలగజేశాడు. ఈ అవయవాలు దేవుని పని నిమిత్తం అండి, దేవుని కొరకు వాడబడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని కొరకు వాడబడతాడని నాజీరు చేయబడిన సంసోను గురించి మనం విన్నాం. సంసోను చాలా బలవంతుడు. 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముక చేత చంపేశాడు. ఏమండి, సింహం దెలీలా ప్రియురాల దగ్గరికి వెళ్తుంటే సింహం అడ్డొస్తే సింహాన్ని 2గా చీల్చేశాడు. అంత బలవంతుడు, కానీ కంటిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దెలీలా ఒడిలో పడుకొని చెప్పకూడదన్న రహస్యం చెప్పి పట్టబడి 2 కళ్ళు పీకించేసుకున్నాడు. ఏమండి, 2 కళ్ళు పీకేసిన తర్వాత కానీ మనోనేత్రం వెలగబడలేదు సంసోనికి. దేవా, నా కళ్ళ నిమిత్తం, దేవా, నేను చేసిన తప్పిదాన్ని సరి చేసుకునే నిమిత్తం మరల ఒక్కసారి నాకు పూర్వపు వైభవం, పూర్వపు బలం నాకు ఒక్కసారి దయచేయమని అడిగినప్పుడు దేవుడు మరలా ఇచ్చాడండి. దేవుడు కనికరమంతుడు, జాలిపరుడు. కానీ మనమే ఆయనకు దూరస్తులం అయిపోతున్నాం. చూసారా, సంసోను ఏమైపోయాడు? బలవంతుడే, కానీ కంటిని నిగ్రహించుకోలేని స్థితిలో కూలిపోయాడు. దావీదు గులియాతిని చంపేశాడండి. గులియాతిని నేల మట్టికి కూల్చేశాడు. గొర్రెలు కాసే దావీదుని ఏమండి నేరుగా తీసుకొచ్చి సింహాసనం ఇచ్చాడు దేవుడు. దావీదు నా ఇష్టానుసారుడని ఒక పేరు పొందినటువంటి దావీదు ఏమండి కంటిని కంట్రోల్ చేసుకోక బెత్షెబాతో పాపం చేసిన కారణంగానే కదండి నాతాను ప్రవక్తను పంపించి బుద్ధి చెప్పించాడు. అయితే దావీదు ఆ బెత్షెబా విషయంలోనే తప్పు చేశాడు తప్ప మరొక విషయంలో పాపం చేయలేదు. మరి మనం ప్రతి విషయంలో తప్పిపోతున్నాం, ప్రతి విషయంలో దేవుణ్ణి బాధ పెడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు అంటాడు, నేను పాపం చేయకుండానట్లు నా కంటితో నిబంధన చేసుకున్నాను, నేను కంటిని కంట్రోల్ చేసుకుంటున్నాను అంటున్నాడు. ఏమండి, పాపము ఎదుట నిలిచి పాపము చేయటానికి ప్రోత్సహించినటువంటి పొతీఫర్ భార్య దగ్గర నుండి పారిపోయిన యవనస్తుడైన యోసేపు పారిపోయాడండి. ఎక్కడండి? పొతీఫర్ భార్య దగ్గర పాపము చేయడానికి అవకాశం ఉండి ఏమండి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకోలేదు. ఇట్టి దుష్కార్యము చేసి నేను దేవుని దృష్టికి నేను దోషిగా నిలబడాలి? ఆజ్ఞ లేదప్పటికీ. ఆజ్ఞ లేని కాలంలో దేవుని కొరకు, దేవుని మాట కొరకు నిలబడినటువంటి యోసేపు అండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఉన్నారు భక్తులు గ్రంథాన్ని పరిశీలిస్తూ పరిశోధిస్తూ దేవుని మాటలు గైకుంటూ దేవుని కొరకు బ్రతకాలనే జీవనం విధానం మనలో కొనసాగాలి. కంటినిచ్చిన దేవుని కొరకు, స్వరమునిచ్చిన దేవుని కొరకు, కాళ్ళిచ్చిన దేవుని కొరకు, చేతులిచ్చిన దేవుని కొరకు, మంచి ఆలోచించిన దేవుని కొరకు, ఆయుష్ ఇచ్చి నీకు నిన్ను బ్రతికించి ఉంచిన దేవుని కొరకు నీ బ్రతుకు పోరాటం కొనసాగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని కొరకు మనము ఏం చేస్తున్నాం? ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న నీవు దేవుని పనిలో నిమగ్నమై ఉన్నావా? దేవుని కొరకు పనిచేస్తున్నావా? దేవుని కొరకు ఆలోచిస్తున్నావా? అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు నీ పరిచర్య ఉందా? వాక్యాన్ని ప్రకటిస్తున్నావా? ప్రయాసపడుతున్నావా దేవుని పనిలో? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇచ్చిన కాలం సద్వినియోగం చేసుకుని దేవుని కొరకు బ్రతకాలని, గుడ్డివాడు కుంటివాడు మూగవాని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. నేత్రములు ఇచ్చిన మనం ఏం చేస్తున్నాము అనే దాని గురించి ఆలోచించాలి. ఇది గుడ్డివాడిగా పుట్టుటకు వీడైనను వీని కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు విని అందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు సంధించిన ప్రశ్నకు సమాధానం. మరి మనము నేత్రములు కలిగిన మనం ఏం చేస్తున్నామనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. అందరికీ వందనాలండి.